తెలంగాణ అగ్నిమాపక శాఖను ఆధునీకరిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికి అత్యాధునిక పరికరాలు కొనుగోలు చేస్తోంది. విదేశాల్లో వినియోగిస్తున్న పరికరాలను పరిశీలించి అవి ఎంత మేరకు మనకు ఉపయోగపడతాయో అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫ్రాన్స్ నుండి అత్యాధునిక రోబోలను కొనుగోలు చేసింది తెలంగాణ అగ్నిమాపక శాఖ. 6 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన ఈ 3 రోబోలు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రజెంట్ రోబోల ఆపరేటింగ్ సంబంధించినటువంటి ట్రైనింగ్ కొనసాగుతోంది. ఈ రోబోలు ఏ విధంగా పనిచేస్తాయి, ఎలా ఆపరేట్ చేస్తారు, మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు మరిన్ని వివరాలు. తెలంగాణ అగ్నిమాపక శాఖకు అత్యాధునిక పరికరాలు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా 3 రోబోలు ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ రోబోలే దాదాపు 2 కోట్లు ఒక్కొక్క రోబోని వెచ్చించి మరీ తీసుకొని రావడం జరిగింది. దేశవ్యాప్తంగా ఇవి కేవలం 3 ప్రాంతాల్లో ఉన్నాయి. ఒకటి ఢిల్లీ, ముంబై, తర్వాత కేరళకి సంబంధించి ఒకటే మిషన్ ని తీసుకోవడం జరిగింది రోబో. ఇప్పుడు తెలంగాణ మాత్రం ఏకంగా 3 రోబోలని తీసుకోవడం జరిగింది. ఈ 3 రోబోలని ప్రస్తుతం హైదరాబాద్ కు తీసుకుని వచ్చారు. వీటిని ఫ్రాన్స్ నుండి తీసుకొచ్చినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఒక్కో రోబోని 2 కోట్ల రూపాయలకు వెచ్చించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పైపు నుంచి వాటర్ ని స్ప్రే చేస్తూ ఉంటుంది. అలాగే ఈ పక్కన ఉన్న 2 కూడా స్ప్రింక్లర్స్. ఈ వీటితో పాటు ఈ పైన మిషన్ పైన కనబడుతున్న అన్ని కూడా స్ప్రింక్లర్స్. ఇది కెమెరా ముందు భాగంలో మనకు కనబడుతుంది. ఈ కెమెరా పైన వాటర్ స్ప్రే చేయడానికి ఇది ఒక పైప్ ఉంటుంది. అలాగే కింద ఇప్పుడు ఇక్కడ ఈ బాక్స్ లో బ్యాటరీ అనేది ఏర్పాటు చేస్తారు. ఆ బ్యాటరీని కూడా మనం పక్కన చూడొచ్చు. ఆ బ్యాటరీ ద్వారా మొత్తం ఆపరేట్ చేస్తారు. ఆ కెమెరాలో కనబడుతున్నట్లుగా తీసుకుని బయట ఆపరేటర్ దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఇది దాదాపు 1000 డిగ్రీల వరకు కూడా తట్టుకుంటుంది అనేది అధికారులు చెప్తున్నారు. కానీ దాదాపు 700 నుంచి 900 డిగ్రీల వరకు దీన్ని తీసుకుని వెళ్తారు. ఎక్కడైతే మేజర్గా ఇండస్ట్రియల్ ఏరియాలు కావచ్చు లేదా అపార్ట్మెంట్స్ లాంటివి, వాటిలో ఎక్కడైతే ఫైర్ ఫైటర్స్ వెళ్ళడానికి ఆస్కారం లేని ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లోకి ఈ రోబోస్ని పంపించి అక్కడ ఈ రోబోస్ ద్వారా వెంటనే మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తారు. దానికోసమే ప్రత్యేకంగా తెలంగాణ అగ్నిమాపక శాఖ అధికారులు 3 రోబోలని తెప్పించడం జరిగింది. ఈ 3 రోబోల కాస్ట్ కూడా 6 కోట్ల రూపాయలు అనేది కూడా అధికారులు చెప్తున్నారు. ఇవి త్వరలోనే అధికారులకు రాబోతున్నాయి. వీటిని హైదరాబాద్, రంగారెడ్డి, పటాన్ చెరువు ఈ 3 ఏరియాలలో వీటిని మోహరించి ఉంచబోతున్నారు. ప్రధానంగా ఇండస్ట్రీ ఏరియాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో వీటిని మోహరించబోతున్నారు అధికారులు. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రైనింగ్ అనేది ఒకవైపు అధికారులకు ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళకు ఇస్తున్నారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మరికొద్ది రోజుల్లో అగ్నిమాపక శాఖ అధికారుల సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి, పటాన్ చెరువులో ఈ 3 రోబోలని మోహరించనున్నారు అధికారులు. కెమెరామెన్ రాజరామేష్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.